హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వాళ్ళైతే ఎర్లీగా డ్యూటీకి అయితే వచ్చాను. ఎయిమ్స్ హాస్పిటల్ పడింది బుకింగ్, ర్యాపిడో దింపానండి ఎయిమ్స్ హాస్పిటల్. అదండి పరిస్థితి చూడండి, చుట్టూ కొండల మధ్యలో భలే కట్టారు ఎయిమ్స్ హాస్పిటల్. చాలామంది తెలిసింది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చూపిస్తున్నానండి. ఎదర ఎంట్రీ కూడా చూపిస్తాను మీకు, చూడండి ఎంత బాగుందో, మామూలు లేదు అసలుకి. ఇక్కడేనండి ఓపీ ఇక్కడే ఉంటుంది, అందరూ లోపలికి వెళ్తారు చూడండి, జూమ్ చేసి చూపిస్తా. ఇదిగోండి ఇటు ఓపీ, అందరూ బస్ దిగి కూడా వెళ్ళిపోతున్నారు. బస్సు ఎప్పుడే వచ్చింది బస్సు ఒకటి. ఇటు 47 బస్సు అయితే వస్తుంది లోపలికి. ఇటేమో హైవే వెళ్ళే వైపు ఎంట్రీ, ఇది మన చెన్నై కోల్కతా హైవే. ఇటు వెళ్తేనే మంగళగిరి ఊర్లోకి వెళ్ళే హైవే. ఇటు చాలా పెద్దదండి హాస్పిటల్ చూడండి. ఇటు పక్క ఇది హాస్పిటల్, దీని పక్కనేమో ఈ ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి బిల్డింగ్స్ మొత్తం దగ్గర 300 ఎకరాల్లో 200 ఎకరాలు ఉంటుందండి మొత్తం. ఇది చాలా పెద్దది. ఇదిగోండి ఇవి కూడా చాలా బ్లాకులు ఉన్నాయి మొత్తం. నాకు పూర్తిగా క్లారిటీ తెలియకపోయినా మీరు చూస్తారని చూపిస్తున్నాను. చుట్టూ కొండల మధ్యలో కట్టారండి, ఎక్సలెంట్గా ఉంటుంది హాస్పిటల్. ఫీజు కూడా తక్కువేనండి, ఓపీ కూడా తక్కువే, సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి బోల్డ్ మంది వస్తారండి ఇక్కడ చూపించుకోవడానికి. ఇదిగోండి అసలైన వ్యూ అయితే చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఓపీడీ ఉంది కదా, ఇక్కడ ఓపీడీ లోపలికి వెళ్తారు ఇటు. అదేమో ఐపీడీ అని ఉంది, అటేమో ఎమర్జెన్సీ అని ఉంది. ఇది ఎయిమ్స్ హాస్పిటల్ పార్కింగ్ అండి. ఇది చూసారా, ఎంట్రీ ఇటు నుంచి ఉంటుంది, చెట్టు అటు పక్క నుంచి. చాలా బాగుంది చూడండి, చుట్టుపక్కల కొండల మధ్యలో అయితే కట్టారు. ఇదేమో మిడ్ వ్యాలీ సిటీ చూసారా, ఎదురుగా పెద్దది బిల్డింగ్ మిడ్ వ్యాలీ సిటీ. ఇదంతా ఇది ఓకేనండి. ఇది వ్యూ, ఎయిమ్స్ హాస్పిటల్ వ్యూ.